సిద్ధారెడ్డికి సంబంధించిన ఇంటి దగ్గర ఉన్నాం తుమ్మన్పల్లి. వాళ్ళ తండ్రి గారు ఉన్నారు నాతో పాటు. సరే మాట్లాడదాం ఈ విషయం గురించి. బాబాయ్, మీ చిన్న కొడుకా సిద్ధారెడ్డి? చిన్న కొడుకు సార్. ఎప్పుడు పెళ్ళయింది? 2014 అయింది సార్. 2014. ఏంటి కవితతోని పెళ్ళయింది 2014లో. ఏ ఊరు వాళ్ళది కవిత వాళ్ళది? గుడిపల్లి సంతపూర్ దగ్గర. గుడిపల్లి. సో పెళ్ళైన కాడ నుంచి మంచిగానే ఉండేవాళ్ళ? మంచిగా ఉండ్రి. పెళ్ళైన కాడ నుంచి 1 ఏళ్ళు మంచిగా ఉండ్రి. 4-5 ఏళ్ళ నుంచి సిచ్యువేషన్ వచ్చింది. అంటే కొడుకు బిడ్డనా? కొడుకు బిడ్డ. కొడుకు ఎన్ని ఏళ్ళు ఉంటాయి? ఉంటాయి సార్, 8 ఉంటాయి, 7-8 ఉంటాయి. బిడ్డకు ఒక 9 సంవత్సరాలు ఉంటుంది సార్. సో పెళ్ళైన కాడ నుంచి మంచిగానే ఉండేవాళ్ళు? మంచిగా ఉన్నారు సార్. ఎక్కడ తుమ్మన్పల్లిలో ఉండేవాళ్ళ లేకపోతే జహీరాబాద్ లో ఉండేవాళ్ళ? జరాల్లో ఉండేవాళ్ళే. జహీరాబాద్ గచ్చుపు కార్ఖానా వేసేది ముందు. వేసి జరాలని గచ్చుపు పూడలు కట్టుకుంటే అమ్ముకుంటారు వాళ్ళు. ఇక హోల్సేల్ దుకాణం ఉండేవాళ్ళు. అంటే ఫస్ట్ నుంచి మీ కొడుకు గప్చుప్ బండేనా లేకుంటే ఇంకేదైనా పని చేస్తూ? లేదే, హోల్సేల్ దుకాణం ఉండే. హోల్సేల్ దుకాణం. అదే పిండి పెట్టి కట్టేసి చేస్తుండ్రు, తమ్మాలు తయారు చేస్తుండ్రు. ఓకే. తర్వాత పెళ్లి అయినాక పెట్టిండా గప్చుప్ బండి? తర్వాత పెళ్లి అయినాకనే. పెళ్లి అయినాక గప్చుప్ 3-4 ఏళ్ళు కార్ఖానా చేసి 3-4 ఏళ్ల నుంచి మాల్పూరి బండి పెట్టి. సో మంచిగానే ఉండేటోళ్ళు పెళ్లి అయినాక? కొడుకు బిడ్డ పుట్టేదాకా మంచిగానే ఉండేటోళ్ళు. ఎప్పుడు నచ్చేదా మీ కోడలు? మీ పండుగల గురించి వస్తుండే మంచిగా ఉంటుండే, మరపోతుంది సార్ వాళ్ళు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నా లొల్లిలు పెట్టుకోవడం? ఏం గొడవ లేదు, ఏం చేయకుండా సార్. గొడవలు ఏం లేవు. వస్తుంది, ఒక రాత్రికుంటుంది, పండుగల పాకులకు మరపోతుంది. ఏం బాధ లేదు? బాధ లేకుండా. సో ఏం జరిగింది అసలు? మరి ఎందుకు మీ కొడుకు మీ కోడల్ని చంపేయడానికి కారణాలు ఏంది? ఇలా మీ కోడల్ని చనిపోయింది, మీ పిల్లలు బయట రోడ్డు మీద పడ్డారు, ఎందుకు చంపేసిండు అసలు? ఇదే నడమ కూడా వచ్చిండు కదా పవన్ కుమార్ రెడ్డి అంటే వాడు. 2-3 ఏళ్ళ సిచ్యువేషన్ పెట్టిండు వాడే. ఆడే దొంగ నా కొడుకు. ఫోన్లలో పైసలు వేసింది అది ఏమేమి కథలు పట్టింది సార్. అప్పటి నుంచి వీనికి వినడం లేదు. వీని పనకు కూడా అపాయం ఉండే. నేను కూడా పోయి 4 రోజులు ఉంటుండే సార్. ఎప్పటికి చూస్తుంటుండే. ఎప్పటికి మా పిల్లగాడి 2 కొట్లాడుతుండ్రి. తెలిసిపోయింది 3-4 ఏళ్ళ నుంచి. తెలిసిపోతే కూడా పిల్లలు ఉన్నారని బర్దాయించాడు. పిల్లలు ఉన్నారని చదువుకున్నాడు సార్. లాస్ట్ కు ఇట్లా చేసింది. ఇది అంటే పైసలు కొట్టేది ఆయనకు? పైసలు దంద చేస్తుండే మళ్ళీ వాడు సార్. నేను కొట్టేసింది తెలియదు. సో మంచిగానే సంపాదించేటోడ గప్చుపుల బండి మీద? మంచిగా చేస్తుంది సార్. 5-6 వేల దంద అవుతుంది. 4-5 వేలు రోజు మంచిగా అవుతుంది. 4-5 వేలు అవుతుంది. మంచిగా అవుతుంది సార్. చూడమని ఒక్కడే చేస్తుండే, ఆమెకు రానియకుండా. నేనంటే ఇద్దరు ఉంటే సాత్ ఉంటది అంటే వద్దే బజార్ రేణికి అని చేస్తుండే. బజార్ రేణికి ఆడవాళ్ళకి అంటుండే సార్. నేను అప్పుడప్పుడు పోయి సాయం చేస్తుంటే మీరు సాయం చేస్తుండే? నేను సాయం చేస్తుండే బండి కాడ సార్. అంటే ఈ పంచాయతీలను ఎప్పటి నుంచి జరిగినాయి అని అంటారు? 3-4 ఏళ్ళ సార్. ఇది పంచాయతీ 3-4 ఏళ్ళ నుంచి. 3-4 ఏళ్ళ నుంచి ఇదే పంచాయతీ. మనశ్శాంతి లేదు మీ ఓడికి సిద్ధారెడ్డికి? లేదు, తల్లి కూడా బద్మాషి ఉన్నా సార్. తల్లి ముందు కూడా వాళ్ళ తల్లి చాలా ఆవిడ వచ్చి 2 నెలలు ఉంటుండే. దాని దావకాన చూపించండు. అట్లా ఇట్లా వాళ్ళ తల్లికి మీ కూడా చూపించండు సార్. చూపించండు. వాళ్ళ నుంచి మీరు మస్తు లాస్ అయిపోయాడు మా పిల్లగాడు. వాళ్ళ తల్లి నుంచి? తల్లి నుంచి, ఆమె భార్య నుంచి, అది పైసలు ఉంచకండి. పొద్దుగాలు లేచి గొడ్డు లెక్క పొద్దుగాల నుంచి రాత్రి దాకా పని చేసుకుంటాడు. పని చేసుకొని వచ్చేసరికి బీరువాల సంపాదించిన పైసలన్నీ దళ పెడితే ఉన్న పైసలన్నీ వానికి పెట్టేది అంతే. ఇప్పుడు ఆ దొంగనా కొడుకు ఇప్పుడు మీ కొడుకు జైల్లో పడ్డాడు, సరే చంపిండు, తప్పే చేసిండు అనుకో. మీ కొడుకు తప్పు చేసినా కూడా ఆయనకు ఆయనతో కాకపోయేసరికి చంపేసిండు. కాళ్ళ మీద కూడా పడ్డానంట సార్. కాళ్ళ మీద పడ్డానంట. అది వినలేదంట. ఇట్లా రఫ్ మాట్లాడాలి. అంటే కాళ్ళ మీద అంటే పిల్లలు ఉన్నారు నడివే నీకు బిదాలంటే వస్తా, ఆడంటే ఆడ వస్తా, నాన్న నేను చేసుకుంటా, పిల్లలకి నేను చూస్తా అని మస్తు అది చేసిండు సార్. వినలేదు అది. విన్నాక లాస్ట్ కు ఇక ఆలస్యం వచ్చి కొట్టేసిండు. ఆలస్యం ఎక్కువైపోయి కొట్టేసిండు. ఇంటికి వచ్చింది కదా సార్. 5-6 ఏళ్ల నుంచి బర్దాయిస్తున్నాం. మీరు బస్సులో కూడా అడగండి ఆ మాట. అందరూ సిద్ధారెడ్డికి బస్తీలో అడిగినాం. బస్తీలో మీ కొడుకు గురించి ఎవరు కూడా తప్పు చెప్తలేరు. బస్తీలో మీ కొడుకు గురించి ఒక్కరు కూడా తప్పు చెప్పలేదు సార్. 24 గంటలు ఫోన్లు మాట్లాడాలి ఆమె, మా కోడలు. బట్టలు ఉతికితే కూడా మీది పోయి బట్టలు ఉతికేటప్పుడు కూడా ఫోన్ తీసుకొని పోతుండట. 24 గంటలు ఫోన్లే ఖరాబ్ అయింది సార్ ఆమె. ఇక మా అమ్మ కేర్ చేయకూడదు, మగన్ కేర్ చేయకూడదు, ఎగ్దాం ఫోన్లోనే ఖరాబ్ అయిపోయింది అది.
ఫోన్ ఇవ్వబట్టే ఫోన్ 10,000 వీడికి వచ్చినప్పుడు కూడా ఫోన్ మాట్లాడేదా ఇక్కడ ఇక్కడ కూడా మాట్లాడుతాం సార్. ఇక్కడ కూడా పని చేయకుండా ఫోన్లో మాట్లాడుతుండేది. ఎప్పుడన్నా మరి మీ కొడుకు సీరియస్ అయ్యండి ఫోన్ మాట్లాడుతున్నావు ఊకే అని చెప్పి ఆడకుండే ఫోన్ ఎప్పుడు కూడా డౌట్ పడలేదు. ఫోన్ మాట్లాడుతున్నా కూడా అనకుండా సార్. ఇప్పటికి ఫోన్లే అనకుండా చూడడం వల్ల. మరి ఎట్లానే బాబు ఏం చేస్తారు ఇప్పుడు మీరంటే సాతగాని వాళ్ళు ఏం లేదు మీ పక్క పానం కూడా ఏం లేదు. నేను నిమ్స్లో 15 రోజుల నుండి వచ్చిన సార్. నా ఆరోగ్యం బాగలేదు. నీ ఆరోగ్యం బాగలేదు మీ కొడుకేమో జైలుకేయండు చనిపోయింది పిల్లగాళ్ళు ఉన్నారు. పిల్లగాళ్ళు ఉన్నారు. ఎట్లా చేయాలి? మీరు చేయాలి. న్యాయం మీరే చేయాలి. వానికి శిక్ష చేయాలి. అసలు భూమి మీద పవన్ రెడ్డి అసలు భూమి మీద ఉండదు. భూమి మీద ఉండకూడదు. వానికి ఖతం చేయాలి. లంజ కొడుకు దొంగ నా కొడుకు వానసంటోడు వల్ల మళ్ళీ ఇంకొక ఫ్యామిలీ ఖరాబ్ అవుతుంది. ఇంకోటి అయితే వాడు అదే రుచిలో పడ్డాడు. వాడు పైసలు ఆశ అంతే. ఇప్పుడు మీ కోడలు నమ్మింది పైసలు ఆశ చూపెట్టు. వాడు పైసలకు ఆశపడ్డాడు. ఈమె దగ్గర పైసలు ఉన్నాయి, ఈమె అడిగినన్ని పైసలు ఇస్తుందని చెప్పేసి మంచిగా రుచి చూసి వాడు లంజ కొడుకు ఈ కథ చేసిండు. వాడిని కూడా కొట్టేది మంది కానీ వాడు దొరకలేదు. వాడుకో ఇప్పుడు జైలు మీరే న్యాయం చేయాలి సార్. మీరు న్యాయం చేయాలి. పోలీసులు చెప్పి వానికి జైలు శిక్ష చేయాలి. వాడు భూమి మీద ఉండేది కారణమే లేదు. వాడు అటువంటి దొంగనా కొడుకు ఇప్పుడు ఇంకోటి చేస్తాడు, అదే రుచిలో పడ్డాడు వాడు. ఇక అయినకులు పెట్టి అది పెట్టి పెద్ద స్టైల్లో వాడు అదే పని అన్నట్టున్నా సార్. వాళ్ళు మన జడ్చల్ అన్నట్టు మన ఊరు. మీ కొడుకు కూడా తాగొచ్చి కొడతాడని చెప్పేసి అలా మీ కొడాలి కొట్టకుండా సార్. వాళ్ళు మంచిగా నుండి వీడిని నడమొచ్చి ఇది చేసిండు. ఎవరైనా కిరాక్ అయినప్పుడు పెళ్ళాంకి అంటారు కదా సార్. నేను కూడా ఎవరైనా అంటారు. సంసారం ఖరాబ్ అయినప్పుడు ఇది లేదు అని లేదు మనం కూడా అంటాం కదా సార్. అట్లా ఎప్పుడైనా అనిండొచ్చు. ఇద్దరు అనుమగలరు తాగి వాడు తప్పదారు బర్బాద్ అయింది సార్. ఆమె నుంచి మా పిల్లగాడు బేజారు వచ్చి వాడు ఈ పని చేసిండు, రైట్ పని చేసిండు. వాడిని ఉంచకుండా లేకుంటే మా పిల్లగానికి ఉంచకుండా ఏం న్యాయం చేయమంటారు? అంటే ఇప్పుడు ఇక్కడ మీరు పోలీసు అధికారులకైనా సరే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కైనా సరే ఏం చెప్తారు? పిల్లల గురించి ఏం చెప్తారు? ఆ పవన్ రెడ్డి అనేటోని గురించి ఏం చెప్తారు? అంతేగా మీకు తెలియదు సార్. ఆయన ఉండకూడదు. వాడు భూమి మీద ఉండకూడదు. మీ కొడుకుని విడుదల చేయాలి సార్. వాళ్ళ పిల్లల పరిస్థితి చాలా విడుదల చేయాలి. వాళ్ళ పరిస్థితి దవాఖాన దొరకపోవడానికి మాకు శాత కాదు సార్. ఎట్టే చేయాలి? ఫోన్లు ఉన్నాయి, ఫోన్లు హుషారు ఉన్నారు. వాళ్ళు రౌస్లో చదువుతుండ్రు 5-6 ఏళ్ళ నుంచి. అడిగి దొరకారంటే నా నుంచి అవుతుందా సార్? మరి ఎట్ట చేయాలి? అది మీదే న్యాయం చేయాలి సార్. మీరు న్యాయం చేయాలి. నేను న్యాయం చేస్తే వాడిని కూడా ఎట్లా చేయాలి అట్టేం చేయండి సార్. సో మీ కొడుకును మాత్రం విడుదల చేయాలి సార్. మాకు కూడా కాదు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి. పిల్లలు మీకు సాత కాదు, కొడుకుని ఖచ్చితంగా విడుదల చేయాలి. మాకు కూడా ఇక్కడ సాత కాదు. ఎవరు చూస్తారు సార్? చిన్న పిల్లలు ఉన్నారు, ఫస్ట్ పిల్లలు వాడు దొంగ నా కొడుకు అట్ట చేసాను. అది మీరు ఆలోచించి గవర్నమెంట్ చేసి మీరు ఆ పిల్లగానికి విడిపించుకోవాలి సార్. మా కొడుకు అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమంటున్నారు? కవిత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాలంటున్నారు మీ కొడుకు. వాళ్ళు ఏమనకు వచ్చారు, వాళ్ళు వచ్చారు అందం చేసి దిగపోయారు. అంత ఒకటి ఉన్నది సార్. అమ్మది చెయ్యి ఉన్నది పవన్ కుమార్ రెడ్డికి. కవిత తల్లి చెయ్యున్నది. ఆ విషయంలో అది బద్మాచినారు ఉన్నది. అది ఆ విషయంలో చెయ్యున్నది బద్మాచి. కొడుకు కూతురు సంసారాన్ని ఖరాబ్ చేస్తుందా? అది చేసింది మరి. అది చెయ్యున్నది. చెయ్యిండేపటికి అక్కడికి వెళ్ళి ఫోన్లు దానికి పెద్ద ఫోన్ కొనిచ్చిండు దొంగ నా కొడుకు. చిన్న ఫోన్ పోయి పెద్ద ఫోన్ అయింది. అది దాని బట్టబాజీ ఉన్నది. అది కూడా దానికి కూడా 1,00,000 రూపాయలు పెట్టింది. దవాఖాన చూపించాలి, వచ్చిన 2 నెలలు ఉండాలి బిడ్డ దగ్గర. మొత్తం సాఫ్ చేసిండ్రు సార్ వాళ్ళు అందరికి పాయింట్ కట్టి. వీళ్ళు కూడా ఉంచకుండా ఆ పిల్లగాని కూడా వచ్చింది. ఉండే పరిస్థితి హుషారు అయ్యి చేసింది. మంచిగా అయింది. కొట్టేసి మంచిగా అయింది. లేకుంటే మీ కొడుకునే కొడుకుని బరాబర్ చంపేస్తుంది. నేను 8 రోజులు కావాలి కాస్తుంటే సార్. 10 రోజులు నేను పోయి ఆడ ఉంటుంటే వీళ్ళు తీసుకుంటోళ్ళు అని ఇక చెప్పిన పిల్లల మీద మంచిగా నడుస్తున్నది అని నేను ఏమనుకోండి సార్. ఏమనకు వస్తుంది? ఆ గయ్యం తగులుతుండే, నోరు ఆడుస్తుండే మొత్తం. అసలు ఇచ్చినాడు. ఇక మా కొడుకేమో ఎట్ట చేయాలి, మీరే న్యాయం చేయాలి. పిల్లలు ఇట్టున్నారు. జల్దీ విడుదల చేసే ప్రయత్నం చేయండి సార్ మీరు.